తర్వాత కవితకి ఆహ్వానం పలుకుతున్నారు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఇతర ప్రముఖులు కూడా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ సంతోష్ రావు ఉన్నాడు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు కూడా అక్కడే ఉన్నారు. కవిత వారిద్దరి మధ్య బాండింగ్ చాలా ఎక్కువగా ఉంటుందనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. భర్త అనిల్ కూడా భుజం తడుతున్నాడు సంతోష్ రావుకి. ఇతర బీఆర్ఎస్ ప్రముఖులు, బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ ఉన్నారు. ఆ తర్వాత చాలా మందితో మాట్లాడుతూ, చాలా మందికి నమస్కరిస్తూ, హలో చెప్తూ, హాయ్ చెప్తూ తన లోపలికి సాగింది. ఆ తర్వాత అక్కడ కేసీఆర్ కూర్చొని ఉన్నారు. కేసీఆర్ కవితను చూడగానే లేచి నిల్చున్నారు, కొంత ముందుకు నడిచొచ్చే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కవిత కేసీఆర్ పాదాలపై నమస్కారం చేసింది పడి. ఆ తర్వాత చాలా ఎమోషనల్ గా, ఉద్వేగభరితమైనటువంటి ఆ ఎమోషనల్ మూమెంట్స్ మనం చూస్తున్నాం. ఒకరినొకరు హత్తుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ చేతికి ముద్దాడింది. అంటే చాలా ఎమోషనల్ మూమెంట్స్ చూస్తున్నాం. 168 రోజుల పాటుగా కవిత కేసీఆర్ కి దూరంగా ఉంది. కేసీఆర్ కు ఇంత పెద్ద గ్యాప్ ఎప్పుడు రాలేదు. రాజకీయాల్లో కావచ్చు, గతంలో వారిద్దరు తండ్రి కూతురుగా ఉన్నప్పుడు వ్యాపారాల్లో కావచ్చు, ఎక్కడ కూడా ఇంత మేజర్ గ్యాప్ అయితే రాలేదు.